హాయ్ ఫ్రెండ్స్, థలైవా రజనీకాంత్ మళ్లీ మాస్ మేనియా చూపించేందుకు థియేటర్లలోకి వచ్చేశారు. కూలీ అనే టైటిల్తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరిందా? కథ ఎలాగుంది? రజనీగారి మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీ: వైజాగ్ పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న శక్తిమంతమైన డాన్ సైమన్ నాగార్జున అక్రమ రవాణా, నేరాలు అన్నీ చక్కగా నిర్వహిస్తుంటాడు. ఆ వ్యవహారాల్లో అతని డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ దయాల్ సౌబిన్ షాహేర్. ఎవరైనా నిజం బయటపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్లను చంపేసి శవాన్ని మాయం చేయడం ఒక పెద్ద సవాలు. ఇప్పుడు ఎంటర్ అవుతుంది మొబైల్ క్రిమేటర్ కుర్చీ. రాజశేఖర్ కనిపెట్టిన ప్రత్యేక యంత్రం. సైమన్ దాన్ని ఉపయోగించి తన నేరాలకు ఆ ఛాయను వేయాలని చూస్తాడు. రాజశేఖర్ ఒప్పుకోకపోతే అతని కూతుర్ల ప్రాణాలు పోతాయని బెదిరిస్తాడు. కూతురు ప్రీతితో కలిసి రాజశేఖర్ సైమన్కు సహకరిస్తాడు. కాని అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. ఇక్కడే కథలోకొస్తాడు అతని ప్రాణమిత్రుడు దేవా. దేవా ఎవరు? అతని గతం ఏమిటి? ఇప్పుడు సైమన్కు ఎలా షాకిస్తాడు అన్నది థ్రిల్లింగ్ ట్విస్ట్. డైరెక్షన్: లోకేష్ కనగరాజ్ తన స్టైల్కు తగ్గట్టు మాస్ యాక్షన్, డార్క్ టోన్, ఎమోషన్ మిక్స్ చేశాడు. కథలో కొన్ని స్లో పేస్ సీన్లున్నా రజనీని ఎలా చూపించాలో తెలిసిన దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నాడు. మ్యూజిక్: అనిరుద్ మ్యూజిక్ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. బీజీఎం నిండుగా థియేటర్ కంపించేలా ఉంది. రజనీకాంత్ ఎంట్రీ, ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్ అన్నీ అనిరుద్ టచ్తో ఓ లెవెల్ ఎక్కిపోయాయి. నటుల ప్రదర్శన: రజనీకాంత్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్ ఏకంగా ఫ్యాన్స్కి పండగే. నాగార్జున స్టైలిష్ విలన్గా కొత్త షేడ్ చాలా ఆకట్టుకున్నారు. శృతి హాసన్ పాత్రలో మంచి మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ స్ట్రెంగ్త్ చూపించారు. సత్యరాజ్, సౌబిన్ షాహేర్ తమ పాత్రల్లో ఖచ్చితంగా న్యాయం చేశారు. ప్లస్ పాయింట్స్: రజనీకాంత్ మాస్ లుక్, నాగార్జున విలన్ షేడ్స్, అనిరుద్ మ్యూజిక్, లోకేష్ స్టైల్ డైరెక్షన్, ఎమోషనల్ బ్యాక్డ్రాప్. మైనస్ పాయింట్స్: కథలో కొన్ని సీన్లు రిపిటేటివ్గా అనిపించచ్చు. కథనం మరింత ఫాస్ట్గా సాగి ఉంటే బెటర్గా ఉండేది. రేటింగ్ 3.5/5. కూలీ సినిమా ఫ్యాన్స్కి ఓ ఫెస్టివల్, మాస్కి మస్ట్ ట్రీట్.